నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ ఉపరాష్ట్రపతి ధన్కర్ దక్షిణ ఢిల్లీలోని ప్రైవేట్ నివాసంలోకి తాత్కాలికంగా బస మార్పు. ఛత్తీస్పూర్లోని INLD నేత అభయ్ చౌతాలా ఫామ్ హౌస్ లో నివాసం. ధన్కర్ కు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలో మరమ్మతులు. పనులు పూర్తయ్యాక టైప్ 8 బంగ్లాలోకి మారనున్న ధన్కర్. బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత PRO తొలగింపు. కవిత ప్రెస్ నోట్, వీడియో క్లిప్పింగ్స్ ను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించిన పార్టీ. హరీష్ రావు, సంతోష్ రావులకు వ్యతిరేకంగా ఉన్న వ్యాఖ్యల తొలగింపు. హరీష్ రావు 6 అడుగులు బుల్లెట్ అంటూ బీఆర్ఎస్ కితాబు. వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత కూటమి సర్కార్పై షర్మిల ఫైర్. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన 5 ఏళ్లైనా పట్టించుకోలేదని విమర్శలు. జగన్ 800 కోట్ల రూపాయలతో, చంద్రబాబు 340 కోట్ల రూపాయలతో హామీలిచ్చి మోసం చేశారని ఆరోపణ. వర్షాలు, వరదల నష్టంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. వర్షాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయని ఉన్నతాధికారులు వెల్లడి. సమగ్ర నివేదిక అందజేయాలని రేవంత్ ఆదేశించారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఇండియా కూటమి అభ్యర్థి నుంచి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా మారిపోయానని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అన్నారు. తనపై విమర్శలు చేస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోటీ నుండి వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతానని అనుకున్నారు. తనను విమర్శించేవారు తాను ఇచ్చిన తీర్పు చదవాలని సూచించారు. 10 రోజుల్లో తాను కూడా రాజకీయాల్లో ముదిరిపోయాని వ్యాఖ్యలు చేశారు. భారతీయ వ్యవసాయ ఫుడ్ ఉత్పత్తులు చైనాలోకి పెద్ద ఎత్తున ఎగుమతి జరుగుతోంది. ఇది అమెరికాకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు వేస్తామని అమెరికా అనుకుంటే చివరికి వారికే నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. చైనా, రష్యా అధ్యక్షులతో మోదీ భేటీ తర్వాత ట్రంప్ వ్యాఖ్యలు. అమెరికా భారత్ వాణిజ్యం ఏకపక్ష విపత్తు అని ట్రంప్ విమర్శ. అమెరికా కంపెనీలపై భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందని ఆరోపణ. రష్యా నుంచి చమురు, ఆయుధాల కొనుగోలుపై తీవ్ర ఆగ్రహం. భారత్ ఇత్తడి ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచిన అమెరికా. టారిఫ్ ను 9% నుంచి ఏకంగా 59%కి పెంపు. దీనివల్ల పరిశ్రమపై పెద్దగా ప్రభావం ఉండదంటున్న వ్యాపారులు. పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి. బీఆర్ఎస్ ను వీడడంపై మాజీ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి ఆవేదన. గులాబీ పార్టీని వదిలినందుకు బాధగా ఉందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా లేనని వ్యాఖ్యలు. ప్రజలకు కాంగ్రెస్ పనుల గురించి చెప్పలేకపోతున్నానన్న అల్లోల. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఫైర్. పట్నాలో ఓటర్ అధికార యాత్ర ముగింపు సభలో ప్రసంగం. ఓట్ల చోరీ ద్వారా బీహార్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్న ఆరోపణ. మోదీకి దొంగతనం చేయడం అలవాటంటూ తీవ్ర వ్యాఖ్యలు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.